నీకా నాకా హే నీ నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. 2.5 నెలలుగా అభిమానులను విశేషంగా అల్లిస్తున్న IPL 2025 టోర్నీ కీలక దశకు చేరుకుంది. ఈసారి కొత్త టీం ఛాంపియన్గా అవతరించనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. IPL ప్రారంభమైనప్పటి నుంచి RCB, పంజాబ్ జట్లు ఇప్పటి వరకు టైటిల్ని గెలవలేదు. 2 జట్లలో ఏదో ఒక జట్టు తొలిసారిగా ఛాంపియన్గా నిలవబోతోంది. ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. అలాగే త్రివిధ దళాల అధిపతులను సైతం ఈ వేడుకలకు ఆహ్వానించింది. IPL 2008లో మొదలైంది. అయితే తొలి సీజన్ 2, 3, 4 ఇలా చూసుకుంటూ పోతే 17 సీజన్లు గడిచిపోయాయి. కానీ ఒక్కసారి కూడా విజేత కాలేకపోయాయి ఇప్పుడున్న ఈ 2 జట్లు. వాటి కోరికను ఇప్పుడు నెరవేర్చుకోబోతున్నాయి. అయితే కోచ్లు కొత్తగా ఏర్పాటు చేశారు, వ్యూహాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు నిష్క్రమిస్తూ వస్తూ ఉన్నాయి. అయితే ఆశ మళ్ళీ చిగురుస్తూ వస్తుందని చెప్పాలి. 0 నుంచి మొదలుపెట్టి ఆపై కీలక దశలో కుప్పకూలడం సాధారణంగా మారిపోయాయి. మరి ఈసారి IPL 2025 టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారు? పంజాబా లేదా RCBనా? సో నువ్వా నేనా అనైతే 2 జట్లు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. సో ఈ జట్లు రెండింటికి కూడా ఈ టైటిల్ చాలా కీలకం. బట్ ఏ జట్టు గెలిచినా కూడా వాళ్ళ కళ నెరవేరుతుందని చెప్పాలి. మరి ఏ జట్టు టైటిల్ గెలుస్తుంది అనేది ఈ రోజు మనం డిబేట్లో కంటిన్యూ చేద్దాం. సో డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో సుధీర్ గారు ఉన్నారు, సో ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్. అలాగే జూమ్ లైవ్లో కూడా రాకేష్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. అలాగే కామెంటేటర్ శేషాద్రి శ్రీనివాస్ గారు కూడా జూమ్ లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. సో అందరినీ ఒకసారి వీటి గురించి అడిగి మనం తెలుసుకుందాం. సో అందరికీ హాయ్ అండి. నమస్తే అండి. ఎస్, ఫస్ట్ సుధీర్ గారితో మొదలు పెడదాం. సుధీర్ గారు, మీరు అంటే ఎప్పటి నుంచో ఐ థింక్ చూస్తూ ఉన్నారు. సో IPL కావచ్చు, వరల్డ్ కావచ్చు, అన్నీ కూడా మీరు అనాలిసిస్ చేస్తూ వస్తుంటారు. సో ఇప్పుడు IPLకి సంబంధించి 2025లో సో ఈ జట్ల మధ్య పోరు ఎలా ఉంటుందంటారు? ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూ ఛాంపియన్ చూడబోతున్నాం స్వప్నిక. దట్స్ ఎ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. స్టార్టింగ్ నుండి కూడా మనం అదే చెప్తూ వచ్చాం. ప్రతి సంవత్సరం ఒక కొత్త ఛాంపియన్స్ చూసినట్లయితే ఐ థింక్ IPL యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది, తర్వాత క్రికెట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఒక టీం గెలవకుండా ఉన్నట్లయితే. సో దట్ వే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే 2 న్యూ టీమ్స్లో ఒక టీం అయితే ఇప్పుడు ఛాంపియన్ కాబోతుంది. అఫ్కోర్స్ ఎక్కువ కొంచెం మొగ్గు RCB వైపు ఉన్నా కానీ పంజాబ్ ఇస్ ఎ టఫ్ టీమ్ యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ లాగా కాకుండా ఒక ఎక్సైటింగ్ ఫైనల్ ఉండాలని చెప్పి మనం ఆశిద్దాం స్వప్నిక. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 1-sided అయిపోయింది, సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా. అండ్ అట్లా చాలా ఉన్నాయి మీరు IPL హిస్టరీలో తీసుకున్నట్లయితే. అట్లా కాకుండా ఈ సంవత్సరం 2 టీమ్స్, టఫ్ టీమ్స్ ఫైనల్లోకి వచ్చాయి కనుక, కన్సిస్టెన్సీ కనుక వచ్చినటువంటి టీమ్స్ వచ్చాయి కనుక లెట్స్ హోప్ దట్ ఇట్ విల్ బి అన్ ఇంట్రెస్టింగ్ ఫైనల్. ఎందుకంటే 2 టీమ్స్లో స్టార్ స్టడెడ్ ప్లేయర్స్ ఉన్నారు, అండ్ బ్యాటర్స్, బౌలర్స్, బ్యాట్స్మెన్ అందరు ఉన్నారు కనుక ఒక మంచి ఫైనల్ చూడబోతున్నాం అన్నటువంటి ఒక హోప్ అయితే ఉంది. లెట్స్ హోప్ దట్ ఇట్ విల్ బి అన్ ఎక్సైటింగ్ ఫైనల్. మొన్న ఇలానైతే క్వాలిఫైర్ ఎలిమినేటర్ 2 చూసాము, అలా కొనసాగాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఎస్, సో అలాగే మనకు కాంపిటేటర్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి అడుగుదాం. హాయ్ సార్, శేషాద్రి శ్రీనివాస్ గారు, హౌ ఆర్ యూ? హలో బోత్ ఆఫ్ యూ. యా, yes sir. Actually, what do you feel about the 2020-25 IPL and what's your favorite team? Well, when you ask for the favorite team, you know, it's if my heart says something and the mind is saying something else. And I'm based in Bangalore. I love RCB. Isala Cup Namde, that is the story going on here. Means this year the cup is ours. And I love, you know, it all becomes basically player centric rather than this team centric. For instance, I love King Kohli and RCB. So mine says that again. If you look at the form in which they are in, and the way Shreyas Iyer is leading from the front, and you know he's playing like you know with a calm mind like Dhoni, and aggressive batting like Kohli. So mine says that yes, probably the Punjab Kings in the right form, they should win. But if you ask me, yes, I'll expect RCB to win, but I won't be disappointed if Punjab King is going to win. Okay, but about Punjab also very tough fighting they gave na actually. Well, see, I don't want to compare what happened earlier in the qualifier 1 because the venue was different, the conditions were different, the pitch was different, and you had a lot of grass on both ends. In fact, more grass on one side and little less on the other side. Moisture also in the atmosphere. So Jayesh Hazlewood and S. Dayal and Bhuvneshwar Kumar made the best of those conditions in the early overs, made a dent, sending off the team back in the pavilion very early.
But that's different. This is another day, another venue, another pitch. So you can't compare what happened here when they were bunted out for 101 Punjab. But now you see the way they played in the qualifiers too. They show what the material they are made of. So I am sure a great finale, a grand finale on the contest. ఓకే యా సార్ బట్ మీరు చెప్పినట్లే అందరూ ఆర్సీబీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో అంటే ఆర్సీబీ అంత బలంగా ఉంది అనుకోవచ్చా? అంటే ఇన్ కంపారిజన్లో కొంచెం బౌలింగ్ స్ట్రాంగర్గా ఉంది వాళ్ళకు. అండ్ దట్టు విరాట్ కోహ్లీ ఉండడంతో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ 17 సీజన్స్ నుంచి 2 టీమ్స్ను ఆ కప్ ఎల్యూడ్ చేస్తూ వచ్చింది, అందులో డౌటే లేదు. అండ్ ఎక్కువసార్లు ఫైనల్కి వెళ్ళినటువంటి టీం కొంచెం ఆ సాఫ్ట్ కార్నర్ ఉండడంతో అట్లా కాకుండా కూడా దేర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఫెంటాస్టిక్ అండి. బోత్ ద క్యాప్టెన్స్ ఆఫ్ కోర్స్ హ్యావ్ లెడ్ వెల్. మీరు శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచి క్యాప్టెన్సీ చేశాడు, ఆఫ్ కోర్స్ డౌటే లేదు అందులో. అండ్ పట్టిడర్ ఆల్సో యాక్చువల్లీ ఈజ్ అ గుడ్ లీడర్గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అండ్ బౌలింగ్లో కొంచెం మీకు హ్యాజల్వుడ్ ఎప్పుడైతే అంత అద్భుతమైనటువంటి ఫామ్ కనబస్తున్నాడో అందుకని కొంచెం స్లైట్ ఎడ్జ్ అనేది ఆర్సీబీ వైపు కనబడుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సో అలాగే మనకు రాకేష్ గారు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి, సో రాకేష్ గారు ఐపీఎల్ గురించి అయితే ఆర్సీబీ గెలుస్తుందని మరి సుధీర్ గారు కూడా అంటూ ఉన్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? సో మీరేమనుకుంటున్నారు? ఎస్ రాకేష్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ ఎస్ కమింగ్ టు మీకు మాట్లాడితే ఇప్పుడు బెంగళూరు టీం కూడా చాలా వాళ్ళకు కూడా ఒక కళ. ఎస్ రాకేష్ గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? సో అలాగే మన కాంపిటేటర్ గారిని అడిగినప్పుడు కూడా తనకు కూడా ఆర్సీబీ గెలిచే అవకాశం ఉందన్నారు. అలాగే సుధీర్ గారు కూడా స్టూడియోలో అదే అన్నారు. సో మీరు కూడా దానికి స్టిక్ అయి ఉంటారా, లేకపోతే మీ ఒపీనియన్ ఏమైనా మారుతుందా? ఒపీనియన్ అంటే 50-50 ఉందండి. మీరు చూడండి, టాప్ 2 టీమ్స్ లీగ్ లో ఫినిష్ చేసినాయి. 1 and 2 పొజిషన్ లో పంజాబ్ అండ్ బెంగళూరు ఫినిష్ చేసినాయి. అండ్ అవే 2 టీమ్స్ ఫైనల్ కి వచ్చినాయి. అంటే 2 టీమ్స్ కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది, దాంట్లో డౌటే లేదు. అండ్ దట్ అహ్మదాబాద్ లో జరుగుతుంది మ్యాచ్. అండ్ పంజాబ్ ఈ సీజన్ లో 6 మెంబర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ తో ఉన్నారు. అండ్ ఈ రోజు మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ 11 లో కూడా 6 మెంబర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్, 2 ఓపెనర్స్ అండ్ మిడిల్ లో 2 నేహల్ వదేరా అండ్ శశాంక్ సింగ్, అండ్ లాస్ట్ లో హర్ప్రీత్ బ్రార్ అండ్ వైశాఖ్. సో ఇలా 6 మెంబర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ తోని వాళ్ళు ఇంతవరకు నెట్టుకొచ్చారు అంటే ఐ థింక్ దే ఆర్ డెఫినెట్లీ అ స్ట్రాంగ్ టీమ్. ఆన్ ద అదర్ సైడ్ ఇందాక శేషాద్రి అండ్ సుధీర్ చెప్పినట్టు ఐ అగ్రీ, ఆర్సీబీ కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ దేర్ బౌలింగ్ యూనిట్ ఎస్పెషలీ 3 ఫాస్ట్ బౌలర్స్, భువనేశ్వర్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అట్లనే మన హేజల్వుడ్, వీళ్ళు 3 కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అదొకటి ఈ 2 టీమ్స్ లో కంపేర్ చేస్తే ఆ ఒక్క డిపార్ట్మెంట్ లో ఆర్సీబీ స్ట్రాంగ్ గా ఉంది. దానికోసం అని అనుకుంటా వాళ్ళిద్దరు ఆర్సీబీ వైపు ఇంక్లైండ్ అయి ఉన్నారు. బట్ ఐ ఫీల్ ఇద్దరికి 2 టీమ్స్ కి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టాస్ కూడా చాలా కీలకంగా మారుతుంది. లాస్ట్ గేమ్ లో చూసాం, టాస్ చాలా కీ రోల్ ప్లే చేసింది. ఒకవేళ పంజాబ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి ముంబై సెకండ్ బ్యాటింగ్ చేస్తే యూ నెవర్ నో, సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుండే. అండ్ ఇక్కడ ఈ రోజు పర్టికులర్ వికెట్ ఏంటంటే అహ్మదాబాద్ స్టేడియంలో ఉన్న ఈ అన్ని వికెట్స్ లో ఎగ్జాక్ట్లీ సెంటర్ వికెట్ మీద ఆడుతున్నారు. ఇది రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ కలిపి ఉన్న వికెట్. అండ్ దీని మీద లాస్ట్ టైం పంజాబ్ ఆడింది, లాస్ట్ మ్యాచ్ ఇక్కడ ఆడినప్పుడు ఆ మ్యాచ్ లో ఆల్మోస్ట్ 460, క్లోజ్ టు 460, 470 రన్స్ వచ్చినాయి. కాబట్టి హై స్కోరింగ్ ఉంటుంది. సో ఐ ఫీల్ 50-50 ఛాన్సెస్ ఫర్ షూర్. ఓకే, సో అలాగే సార్ ఇప్పుడు కొన్ని సో ద కప్ కెనాట్ బి షేర్డ్ రైట్, 50-50 అంటే ఇద్దరికి ఛాన్సెస్ ఉంటాయి. No, when you have to pick one team, you have to pick one team. No, you have to pick one team. When it is the final, when it is the final, we have to pick one team because the champions will be only one team. చెప్తుంది ఏంటంటే కప్ ని షేర్ చేసుకోరు కదా, మీరు ఒకదానికి స్టిక్ అయి ఉండాలి అంటున్నారు. వాళ్ళిద్దరు జోవియల్ గా అంటున్నారు. బట్ ఛాన్సెస్ 2 టీమ్స్ కు ఉన్నాయి. ఒక ఏ టీమ్ ని కూడా కొట్టి పారేయలేము అనేది నా ఒపీనియన్. ఛాన్సెస్ ఉండటం వేరు, గెలవటం వేరు. ఇప్పుడు టైటిల్ డెఫినెట్లీ ఒక జట్టుకి ఇస్తారు కాబట్టి మీరు ఒక ఒపీనియన్, ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ గా ఐ యామ్ గోయింగ్ విత్ పంజాబ్ టుడే. ఓకే, బట్ అంటే ఆర్సీబీనే అనేది ఎక్కువగా వినిపిస్తున్నమాట. సో పంజాబ్ అని మీరు చెప్పడానికి రీజన్ ఏంటి? ఆర్సీబీ ఎక్కువ ఎందుకు వినిపిస్తుంది అంటే ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. విరాట్ కోహ్లీ ఒక బిగ్ స్టేచర్ ఉన్న ప్లేయర్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. అండ్ పంజాబ్ కింగ్స్ ఎప్పుడు కూడా ప్లే ఆఫ్స్ కి కూడా రీచ్ అవ్వట్లేదు. చాలా సందర్భాల్లో వాళ్ళు 6th, 7th, 8th పొజిషన్ లో ఫినిష్ అయ్యారు. అట్లాంటిది ఒక టీం ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా 2014 తర్వాత ఫైనల్ కి రావడం. అండ్ ఆర్సీబీ ఏంటంటే ప్రతిసారి వాళ్ళు ఈసారి కప్ నమ్మది అనడం, లాస్ట్ సీజన్ లో వరుసగా 6 మ్యాచ్లు గెలవడం, దానికి ముందు సీజన్ లో
వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక స్టార్ ఐకానిక్ ప్లేయర్, ఒక క్రిస్ గేల్ కావచ్చు, ఒక ఏబీ డివిలియర్స్, ఒక విరాట్ కోహ్లీ, ఇలా చూసుకుంటూ పోతే ఎప్పుడు కూడా ఒక స్టార్ స్టడెడ్ టీమ్ లాగా ఉండే. అండ్ వాళ్ళు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉండడం వల్ల అందరు ఆర్సీబీ అంటున్నారు. ఇంకేంటంటే కొంచెం చెప్తున్నారు కదా, విరాట్ కోహ్లీ నెంబర్ 18, సీజన్ 18, 50 ఓవర్ వరల్డ్ కప్ ఉంది తన పేరు మీద, 20 ఓవర్ వరల్డ్ కప్ ఉంది, ఐపీఎల్ కూడా ఒకటి వస్తే బాగుంటుంది అని. సో ఇవన్నీ అంశాల వల్ల అందరు ఆర్సీబీ అని అంటున్నారు. బట్ అంటే శ్రేయస్ అయ్యర్ గారు ఏ జట్లో ఉన్నా అది గెలుస్తుంది అని ఒక మార్క్ అయితే వచ్చింది. ఎందుకు అంటే సో తను లాస్ట్ టైం ఒక ఢిల్లీకి 7 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ తీసుకెళ్లారు, 13 ఏళ్ల తర్వాత ఫైనల్కి కూడా వెళ్ళింది. లాస్ట్ టైం కేకేఆర్ కూడా 10 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలిచింది. సో ఇవన్నీ చూస్తే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అని అయితే కొంతమంది అంటున్నారు. ది ఛాన్సెస్ ఆర్ దేర్ ఫర్ షూర్. ఇందాక నేను చెప్తున్నట్టు కొన్ని అంశాలు చూస్తే ఆర్సీబీ కంటే బెటర్ గా ఆడింది ఈ సీజన్ లో అనిపిస్తుంది నాకు పంజాబ్ కింగ్స్. 6 అన్క్యాప్డ్ ప్లేయర్స్ అండ్ ఒక క్యాప్టెన్ ప్లేయర్స్ అందరినీ చాలా చక్కగా ముందుండి నడిపించడం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తను కూడా యాజ్ ఏ క్యాప్టెన్, మనం అంటుంటాం కదా క్రికెట్ లో క్యాప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అన్నట్టు, ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో, ఇంపార్టెంట్ గేమ్స్ లో తను ముందుండి నడిపించడం, టీమ్ కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ 2 సార్లు వరల్డ్ కప్ అందించాడు యాజ్ ఏ కెప్టెన్ ఆస్ట్రేలియాకి, అండ్ ఒకసారి యాజ్ ఏ ప్లేయర్ గా కూడా ఉన్నాడు 50 ఓవర్ వరల్డ్ కప్ లో. సో ఎటు చూసినా కూడా వాళ్ళకి అన్ని పాజిటివ్ అంశాలు కనిపిస్తున్నాయి. అండ్ మీరు చెప్పినట్టు 2019 నుంచి రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు. 2020లో అనుకుంటా, 2015లో ఐపీఎల్ లో డెబ్యూ చేశాడు ఢిల్లీ డేర్ డెవిల్స్ గా ఉన్న టీమ్ కి. ఆ తర్వాత ఒక 3 years తర్వాత 2017లో క్యాప్టెన్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్ అదే టీమ్ కి. సో హిస్ జర్నీ యాజ్ ఎ క్యాప్టెన్ హెస్ బీన్ ఫెంటాస్టిక్. మనం అందరం దాన్ని అప్రిషియేట్ చేయాలి. ద వే హీ ఈస్ లీడింగ్ ఎనీ ఫ్రాంచైజ్ ఫర్ దట్ మ్యాటర్. ముంబైకి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో లీడ్ చేసిన, కోల్కతా నైట్ రైడర్స్ ని లాస్ట్ సీజన్ లో కప్ గెలిపించిన, దానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ని చాలా కాలం తర్వాత ప్లే ఆఫ్స్ కి తీసుకొచ్చిన, ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడు ఫైనల్ కి చేరని ఢిల్లీ క్యాపిటల్స్ ని తన క్యాప్టెన్సీలో ఫైనల్ కి తీసుకొచ్చిన. సో ఆల్ దీస్ అవన్నీ ఊరికే అట్లా జస్ట్ లైక్ ఏ ఫ్లూక్ జరగవు. అంత స్కిల్, అంత స్ట్రాటజీ, ఆ క్యాప్టెన్సీ స్కిల్ అవన్నీ ఉన్నాయి కాబట్టే జరుగుతున్నాయి. అండ్ అవన్నీ ఈ సీజన్ లో వర్కౌట్ అవుతున్నాయి కూడా పంజాబ్ కి. ఓకే, సో మీరు దీనికి మీరే సమాధానం చెప్పాలండి సుధీర్ గారు. ఈవెన్ బెంగళూరు కెప్టెన్ పటిడర్ హాజ్ ఆల్సో డన్ ఏ గుడ్ జాబ్. పటిడర్కు శ్రేయస్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ ఐ థింక్ ఈస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. బికాస్ అతని చేంజెస్ అన్నీ కూడా ఇంప్రెస్ చేస్తూ వచ్చాయి. ఎవ్రీబడి ఈజ్ ఇంప్రెస్డ్ విత్ హిస్ క్యాప్టెన్సీ ఆల్సో. అండ్ యాజ్ అ ప్లేయర్గా కూడా అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్ లాగా బ్యాటింగ్ చేయకుండా కానీ బట్ ఈస్ ప్లేడ్ కీ రోల్ యాక్చువల్లీ. ఫస్ట్ పార్ట్లో బెంగళూరు కొంచెం ప్రెషర్లో ఉన్నప్పుడు బ్యాటెడ్ వెల్, అండ్ ఆ తర్వాత చిన్న ఇంజరీ అయింది. యూనో యాక్టివ్ క్యాప్టెన్గా లేకున్నా కానీ యూనో ఈజ్ డూయింగ్ అ గుడ్ జాబ్ అండి. అంటే పటిడర్కు అఫ్కోర్స్ శ్రేయస్కున్న ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ బట్ యాజ్ ఎ క్యాప్టెన్ ఈజ్ ఆల్సో ఇంప్రెస్డ్. దట్స్ మై ఫీలింగ్. ఎస్, వెల్కమ్ బ్యాక్. మరి ఈ రోజు కప్పు ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. సో శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సో కాంపిటీటర్ గారు ఉన్నారు. సో హాయ్ అండి. సో యా కాంపిటీటర్ గారు శ్రీనివాస్ గారు, yeah, please tell me now why these two teams could not win in 17 seasons. Please tell me that. Absolutely no reason at all. 2009, 11, 16, RCB going on to the finals. Maybe that is a question of test of nerves in the finals. Always it's a big stage. So sometimes it happens, and unfortunately for them 3 times it has happened, and 2014 it happened to Punjab Kings as well. But no logic can defy, because on that particular day, how you perform, that matters. Probably some of the players were a bit nervous, or the pitch conditions, winning the toss, so many conditions come to play. So you never know. For instance, last year it became a one-way traffic. So it all depends on how they perform on that particular day. You can have a big track record, but what matters is how do you perform on that grand finale. So always the pressure is on, and it depends on how you handle the pressure. And my question to you, Srini, is it is always the batters, batsmen who entertain you, and it is always the bowlers who win you matches. And the past 17 seasons, I think Bengaluru struggled with bowling, didn't they? They did, but now you see the combination. If at all the pitch is going That's what I'm saying, the reason why they could not win the 17 seasons, I think because, the strength wasn't there in bowling. That's right, but now it is a very balanced team. There is a depth in the batting. And the pinch hitters, of course, they are going to miss Tim David because he's a big hitter in the middle. But then look at the bowling. If it is going to be a better helping pitch, or even otherwise,
a person like Josh Hazlewood is a very tall guy and strong shoulders, and is able to hit the ball hard on the deck and get a bounce even from the good run spot. So what happens is it gets a bit difficult to handle him, and nowadays he is also coming with some very good slower deliveries as well. So in fact, I am looking forward to a match Josh Hazlewood versus Shreyas Iyer. That will be interesting. So definitely the bowling squad here is very good, and also the spinners, Surya Sharma is good. So let us wait and see how it happens. But they will be relying very heavily on their batting to set up a good score. That is what will give some opportunity for the bowlers to defend. The bowlers need some runs on hand so that they can attempt certain things. Sometimes you lure the batsman. You try to send some good yorkers and then go for a big bouncer. And sometimes a well-directed bouncer, sometimes a slow bouncer. See, those things can cost you runs, and then they may get caught in the deep backward square leg or deep fine leg going for a hook of a slower bouncer. So you never know what will happen. So you need runs on card for the bowlers to do something about it. But if you don't have a big total, while defending that, the bowlers will find it difficult. But today, RCB definitely has got a good batting depth, and also you've got a good balance in the bowling department as well. And the left-right combination is always good. You've got Yes Dayal there, and then you've got Bhuvneshwar Kumar, who can swing the ball in anything and any conditions. But again, looking at the Ahmedabad pitch, there may not be anything great, I don't think we'll find much of a grass, and I'm not sure about the dew conditions, how it is going to be there. Probably if there is a little bit of dew also on that, there is of course the choice of, after winning the toss, that will be a good decision for the captain. Coming back to the bowling strength, in RCB, in this season, they can't ask for anything more. The bowlers have delivered. So if they continue to deliver, the cup namde. If the weather remains good, batting So, first finally, would be Nagudu? better, or Yeah. chasing would be better? Yes, I see it depends. In case there is going to be a dew, even if it's a mild storm. See, what happens is that, the pitch gets better and the ball may come onto the bat. So that is something, but same time the bowlers may find it difficult to grip the ball. So it depends. So probably if they suspect some dew conditions coming up, they would like to chase. And another thing is that when you are chasing, you get a fair idea of how the pitch behaves. And then you can also phase out the inning depending on what your target is. So sometimes you feel that chasing is a better option, but some captains feel let the other person win the toss, let the onus of taking the decision be with that captain. So you want to be on the safer side, like captain? Like conservative side. Yeah. సో ఆర్సీబీకి సంబంధించి తను కూడా ఎలాగో లాస్ట్ మళ్ళీ మొత్తం చెప్పినా కూడా కప్పు మందే అని అంటున్నారు, కానీ బెంగళూరు నుంచి చాలామంది ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే ఆర్సీబీ ఫ్యాన్స్ కావచ్చు. సో ఇంకా ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే రీసెంట్గానే ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఈరోజు మ్యాచ్ చూడడానికి ఆ మ్యాచ్ చూడడానికి సెలవు ప్రకటించాయి, కొన్ని దాంట్లో లైవ్ స్ట్రీమ్ కూడా ఇస్తున్నారు. అంటే ఎలాగైనా కప్పు కొట్టాలి ఆర్సీబీ అనే థాట్లో అంతగా ఉన్నారంటారా? సెలవు అంటే బికాస్ ఐపీఎల్ అనేది ఒక బిగ్ ఈవెంట్ అండి. బికాస్ మీరు ప్రపంచంలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్స్లో ఐపీఎల్కు అంత వాల్యూ ఉంది అసలు క్రికెట్కు. బికాజ్ ఆ మార్పులు మనం చూస్తూ వచ్చాం అసలు. లాస్ట్ 4-5 ఇయర్స్లోనైతే ఇంకా క్రేజ్ పెరుగుతూనే ఉంది, తగ్గటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ కూడా క్రికెటింగ్ నేషన్స్ అవుతున్నాయి కనుక ఇప్పుడు అసోసియేట్ మెంబర్స్ కూడా దాదాపు 200 మంది ఉన్నారు ఐసీసీలో. సో అందుకని క్రికెట్ క్రేజ్ కూడా పెరుగుతుంది కనుక ఐ థింక్ అందరూ వాచ్ చేస్తుంటారు కనుక వాల్యూ కూడా పెరుగుతూ వచ్చింది. సో దట్స్ ద రీజన్ హాలిడే అనేది సో దట్టు మళ్ళీ విరాట్ కోహ్లీ కూడా ఖచ్చితంగా ఈసారి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు లేదా విరాట్ కోహ్లీ కోసం కప్పు గెలవాలి గెలవకున్నా కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గదు. బికాస్ ఒకటి ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే బికాస్ 17 సీజన్స్లో అతనికి ఈ ఒక్క కప్పే లేదు, మిగతా అన్నీ కూడా. బికాస్ చూడండి అంటే ఆ టోర్నమెంట్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అలా ఉంది కనుక ఇప్పుడు దీన్ని దాదాపుగా ఒక చిన్న వరల్డ్ కప్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అబ్సల్యూట్లీ. సో అందుకని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మీరు అన్నట్టుగా ఈ ఒక్క ట్రాఫీ అతనుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు. అండ్ దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎస్, బట్ అలాగే ఇప్పుడు ఐపీఎల్ కావచ్చు లేదంటే మీరు అన్నట్లు సో ఇది కూడా ఒక మినీ వన్ లాగా అయిపోతుంది అని అంటున్నారు. సో మరి ఇన్ని 17 సీజన్లు విరాట్ కోహ్లీ నుంచి ఎందుకు కప్పు గెలవలేకపోయింది అంటారు? అంటే రీజన్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు బ్యాట్స్మెన్ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటే ఇట్స్ ఆల్వేస్ ద బౌలర్స్ హూ విన్ యూ మ్యాచెస్. ఇప్పుడు చూడండి మీరు ఈ టోర్నమెంట్లో మీరు చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఒకటి తీసుకోండి. ఒకే ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళిందండి. సూపర్ ఓవర్ వరకు వెళ్ళడానికి కారణం ఎవరంటే అగైన్ ఒక అద్భుతమైనటువంటి బౌలింగ్ స్పెల్లే స్టార్క్ నుంచి చూసాం.
అట్లాగే మీరు మరొక చిన్న చాలా ఇవ్వచ్చు, కానీ మరొక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే చెన్నై అగెన్స్ట్ మీకు ఆర్సీబీ గెలవడానికి కూడా దయాల్ యూనో యాక్చువల్లీ ఒక మెచ్యూర్డ్ బౌలర్గా లాగా ఇప్పుడు ఎదుగుతున్నాడు అతను లాస్ట్ ఓవర్లో శివం డుబే వచ్చిన తర్వాత ఒక సిక్సర్ కొట్టిన తర్వాత కూడా లాస్ట్ 2-3 డెలివరీస్ కంట్రోల్ చేశాడు. సో ఎప్పుడు కూడా మీకు బ్యాట్స్మెన్ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తుంటే మీకు బౌలర్స్ మ్యాచ్ గెలిపిస్తుంటారు అనేది. టెస్ట్ క్రికెటే కావచ్చు, వన్డే క్రికెటే కావచ్చు, బౌలర్స్కి అన్ఫార్చునేట్లీ బ్యాట్స్మెన్కి ఉన్నటువంటి విలువ అంత ఈక్వల్గా ఉండదు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ఇట్ ఈస్ ద బౌలర్స్ హూ విన్ యూ మ్యాచెస్. అండ్ ఆర్సీబీకి ఈ సంవత్సరం ఆ బౌలింగ్లో ఎక్కువ స్ట్రెంత్ కనబడుతుంది. దాంతోపాటు ఏంటంటే హ్యాజల్వుడ్ యొక్క ఫిట్నెస్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ సస్పెన్షన్ తర్వాత మిస్ అయినాడు, కానీ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఈజ్ బౌల్డ్ బ్రిలియంట్లీ అండి అసలు యాక్చువల్గా. సో అతను అద్భుతమైనటువంటి బౌలింగే నేను అనుకుంటాను వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా కనబడింది. నో డౌట్. సో ఫిల్ సాల్ట్ కూడా ప్రాక్టీస్కి రాలేదు, సో మ్యాచ్కి వస్తారో లేదో అని డౌట్ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఐ థింక్ సాల్ట్ ఆడతాడు నేను అనుకుంటాను. సాల్ట్ ఆడతాడు. అండ్ ఈవెన్ మయాంక్ అగ్రవాల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కొంచెం మిడిల్ ఆర్డర్లో స్ట్రెంత్ అనేది కదా. ఎందుకంటే ఆఫ్ ఆల్ ద ప్లేయర్స్ ఎవరైనా డిసప్పాయింట్ చేశారంటే ఈ టోర్నమెంట్లో లివింగ్స్టోన్ ఒక్కడే కొంచెం ఫామ్లో కనబడలేదు. బట్ టుడే యూ మైట్ సీ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ హిమ్. ఒకవేళ ఆర్సీబీ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయితే ఈ కెన్ షైన్ యాక్చువల్లీ. ఐ థింక్ సాల్ట్ ఆడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంటే అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ ఇప్పటివరకు అయితే ఆడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అతను ఇంపాక్ట్ ప్లేయర్ లాగా తీసుకుంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంత ఇంజరీ ఏదైనా ఉంది అంటే యూ మైట్ ప్లే యాజ్ అ బ్యాటర్ అండ్ దెన్ టేక్ రెస్ట్. ఓకే. సో రాకేష్ గారు, అహ్మదాబాద్ సంబంధించి అక్కడ ఒక స్వర్గధామంగా అక్కడ ఏదైనా కూడా బాగా కలిసి వస్తుంది ఆ టీం ఏది అన్నా కూడా అంటూ ఉంటారు కదా. సో మీరేం చెప్తారు? చాలా ఫైనల్స్ కూడా చూసాం ఇక్కడ. 2023 వరల్డ్ కప్ ఫైనల్ చూసాం, చెన్నై వర్సెస్ గుజరాత్ ఐపీఎల్ ఫైనల్ చూసాం, అండ్ ఇప్పుడు మరొక ఫైనల్ చూస్తున్నాం. చాలా బైలాటరల్ సిరీసెస్ ఇక్కడ జరిగిన సందర్భాలను ఎప్పుడైతే స్టేడియం మొతేరా నుంచి నరేంద్ర మోదీగా మారిన తర్వాత, సో బికాజ్ ఆ గ్రౌండ్కు ఉన్న ఇంపాక్ట్, ఆ గ్రౌండ్లో ఉన్న ఆ సీటింగ్ కెపాసిటీ, ఇవన్నీ ఎప్పుడు ఇక్కడ మ్యాచ్ జరిగినా కూడా ఒక ఈవెంట్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇది కూడా అలాంటి ఒక ఈవెంట్ లాగానే. దానికి ఈవెంట్ లాగా ఎందుకు కనబడుతుంది అని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్సీబీ ఫైనల్కి రావడం అండ్ దాంట్లో విరాట్ కోహ్లీ ఉండడం. విరాట్ కోహ్లీ ఉన్నారంటే అక్కడ మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నాకు తెలిసి బెంగళూరు నుంచి ఎంతో మంది ఇప్పుడు అక్కడికి ట్రావెల్ చేసి ఉంటారు మల్టిపుల్ వేస్ ఆఫ్ కమ్యూట్లో ఆర్సీబీకి సపోర్ట్ చేయడానికి. డోంట్ బి సర్ప్రైజ్డ్, మనకు స్టేడియం మొత్తం నిండి, స్టేడియం మొత్తం కూడా రెడ్ కలర్లో ఉన్నా కూడా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇంకా మీరు అడిగిన విషయానికి వస్తే ఎస్, డెఫినెట్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉండొచ్చు. బట్ కాకపోతే ఈరోజు జరిగేది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు సెంటర్ వికెట్ని యూజ్ చేస్తున్నారు. సో బౌండరీస్ అన్ని కూడా ఈక్వల్ సైజెస్లో ఉంటాయి. ఎప్పుడైతే మీకు సెంటర్ వికెట్ కాకుండా 4th వికెట్, 3rd వికెట్, 6th వికెట్ ఇలా తీసుకున్నప్పుడు ఒక సైడ్ బౌండరీ చిన్నగా, ఒక సైడ్ బౌండరీ పెద్దగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెడ్ సాయిల్ వికెట్ మీద ఆడుతున్నారు అన్నప్పుడు బ్యాటింగ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్లాక్ సాయిల్ వికెట్ మీద ఆడుతున్నప్పుడు కొంచెం బౌలింగ్ ఎక్కువగా అనుకూలంగా ఉండొచ్చు. బట్ ఈ రోజు స్పెషలీ ఫైనల్కి అయితే రెండు మిక్స్ చేసి యూజ్ చేసిన సాయిల్తో చేసిన వికెట్ మీద ఆడుతున్నారు కాబట్టి సర్ప్రైజింగ్ గా కూడా కొన్నిసార్లు బ్యాటింగ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెవర్ నో. ఎందుకంటే రెండు సాయిల్స్ ని కలిపి యూజ్ చేసి పిచ్ తయారు చేసినప్పుడు ఇట్ మే బిహేవ్ లిటిల్ బిట్ అన్ఈవెన్ గా బిహేవ్ చేయొచ్చు. కొన్నిసార్లు బ్యాటర్స్ అనుకున్న విధంగా రాకుండా బాల్ కొంచెం స్లోగా కూడా రావచ్చు. అండ్ బౌలర్స్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడవచ్చు, వాళ్ళు అనుకున్న ప్లేస్ లో బౌన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఈ రోజు అనిపిస్తుంది నాకు. ఓకే. బట్ అంటే క్వాలిఫైర్ 1లో మనం చూసాం వర్షం రావడం వల్ల మ్యాచ్ అనేది కొంచెం ఆగిపోయిన పరిస్థితి కనిపించింది. ఒకవేళ ఇప్పుడు కూడా వర్షం వచ్చే అవకాశం ఉంటే, అంటే ఐఎండీ అయితే వర్షం వచ్చే అవకాశం లేదు, వచ్చినా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పింది. కానీ ఒకవేళ వర్షం వచ్చే అవకాశం ఉంటే ఆర్సీబీ ఫ్యాన్స్ చెప్తున్నా పంజాబ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ వర్షం వరుణుడు వాళ్ళకు ఒకవేళ కరుణిస్తే పంజాబ్ గెలుస్తుంది అని అనే వాళ్ళకి ఏం చెప్తారండి? ఎందుకంటే మీరు పంజాబ్ సైడ్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు నేను పంజాబ్ అన్నప్పుడు ఆబ్వియస్ గా పంజాబ్ కి ఏమేమి అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఆర్సీబీకి ఏమేమి అంశాలు అనుకూలంగా లేవు అని పంజాబ్ ఫ్యాన్స్ అంతా కూడా మాట్లాడుతుంటారు. సేమ్ వే ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అదే మాట్లాడుతుంటారు, మీ టీం ఇలా ఉంటే ఇలానే గెలుస్తుంది, ఇలా లేకుంటే గెలవదు అని చెప్పి. బట్ దట్స్ గుడ్ టు హ్యావ్. యాక్చువల్లీ ఫ్యాన్స్ కూడా అలా ఇన్వాల్వ్ అవుతున్నారని అంటే వాళ్ళు ప్లేయర్స్ ని ఎంతగా అడ్మైర్ చేస్తున్నారు. అంటే వర్షం వస్తే కానీ పంజాబ్ గెలిచే అవకాశం లేదంటారా? ఆర్సీబీని గట్టిగా కొట్టే అవకాశం లేదంటారా? ఐ డోంట్ థింక్ సో. అట్లా ఏముండదండి. ఇట్ ఈస్ జస్ట్ మేబీ కొంచెం టాస్ అనేది క్రూషియల్ గా మారచ్చు. వర్షం పడితే డెఫినెట్ గా టాస్ క్రూషియల్ గా మారుతుంది. వర్షం పడిన సందర్భాలు ఉంటాయి.
వర్షం పడి డిలేగా స్టార్ట్ అయితే టాస్ విల్ ప్లే క్రూషియల్ రోల్, దాంట్లో డౌట్ లేదు. బట్ మొన్న అనిపించలేదు టాస్ క్రూషియల్ అనిపించలేదు. మన వర్షం పడ్డ తర్వాత కూడా మ్యాచ్ స్టార్ట్ అయితే ఐ థింక్ టాస్ వాజంట్ క్రూషియల్. ఎందుకంటే టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీంకి కూడా అవకాశాలు కనబడ్డాయి. లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్లో ముంబై రాణించలేదు కానీ ఎక్కువ స్కోర్ చేయలేదు. టాస్ నాట్ మచ్ క్రూషియల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ వాజ్ ఇట్. జనరల్లీ మీరే చెప్తుంటారు చాలా సార్లు కూడా అదే విన్నాం కదా, ఫైనల్ లాంటి మ్యాచెస్ లో టాస్ గెలిచి సిచ్యువేషన్స్ బ్యాటింగ్ అనుకూలంగా లేకున్నా కూడా ఫస్ట్ అబ్సల్యూట్లీ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను అదేనా కదా స్టార్టింగ్లో కూడా అదేనా కదా. ఇప్పుడు అందుకనే టాస్ క్రూషియల్ అనేది కాకుండా ఫస్ట్ ఏంటంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్స్కు బిగ్ ఫైనల్స్లో డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. బికాస్ 180 ఇప్పుడు మొన్న 200 చేజ్ చేయడం ఈజీగా కనబడవచ్చు కానీ ఇప్పుడు ఫైనల్ లాంటి దాంట్లో 170 180 కూడా చేజ్ చేయడం అనేది ఒక్కొక్కసారి ఇట్ బికమ్స్ టఫ్ యాక్చువల్లీ. బికాస్ అట్లా మనం చూస్తుంటాం. దట్స్ బీన్ ద హిస్టరీ యాక్చువల్లీ. ఇంకా చేసింగ్ అనేది ఎప్పుడు కూడా ఫైనల్లో బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉంటుంది. అంటే ఎలిమినేటెడ్ 2 లో ముంబై అంతగా ఓడిపోవడానికి రీజన్ ఏమంటారు? బికాస్ ఒక స్టెల్లర్ రోల్ ఆడాడు కనుక మనకు శ్రేయస్ అయ్యర్ కనబడలేదు కానీ యూనో కొన్ని వర్కౌట్ కావు అప్పుడప్పుడు, కొన్ని స్ట్రాటజీస్ టాక్టిక్స్ వర్కౌట్ కావు. ఆ సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వదేరా క్యాచ్ మనం అనుకుంటాం కదా, అంటే ఆ లక్ అనేది కూడా అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫైనల్లో మీకు కావాల్సింది ఏంటంటే బిట్ ఆఫ్ లక్ అండి. ఆ లక్ అనేది ఎవరిని ఫేవర్ చేస్తున్నది కూడా చాలా ఒక ఇంపార్టెంట్ ఫేజ్లో క్యాచ్ డ్రాప్ కావడం మనం చూసాం. వదేరాది బోల్ట్ క్యాచ్ డ్రాప్ చేశాడు అండ్ దెన్ దే పుట్ అప్ ఏ డీసెంట్ పార్ట్నర్షిప్ అండ్ దే వన్ ఇట్. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో అట్లా క్యాచెస్ పట్టుకున్నట్లయితే ఇట్ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. ఈవెన్ గుజరాత్ అగైన్స్ కూడా ముంబైకి చాలా లక్ ఉండేది. ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ అవుట్ కావాలి రియల్గా చెప్పాలంటే. మెండిస్ కప్లో క్యాచెస్ డ్రాప్ చేశారు, వాళ్ళకు మంచి స్కోర్ చేసి వాళ్ళు కట్టెల్ చేయగలిగారు. సో లక్ ఆల్సో ప్లే ఏ కీ రోల్ ఇన్ ఫైనల్స్ డెఫినెట్లీ. సో అలాగే పంజాబ్ కూడా బాగా దూకుడుగా ఇప్పుడు వెళ్తుంది కదా, మేబీ గెలిచే ఛాన్సెస్ లేవని ఎందుకు అనుకుంటారు? గెలిచే ఛాన్సెస్ లేవని అసలుకేం లేదు కదా. నేను ఆర్సీబీకి అంటే మీరు సరిగ్గా క్వశ్చనింగ్ చేస్తున్నారా, మీరు వింటలేరు నాకు అర్థం కాదు. ఆర్సీబీకి ఎడ్జ్ ఎక్కువ ఉందని చెప్తూ వచ్చాము. ఆర్సీబీకి పర్సెంటేజ్ ఎక్కువగా కనబడుతుంది. బట్ క్లియర్గా ఆర్సీబీ గెలుస్తుందని కదా, ఆర్సీబీకి ఎడ్జ్ ఎక్కువగా ఉంది ఆర్సీబీకి. బికాస్ ఆన్ పేపర్ వాళ్ళు రియల్గా చెప్పినట్టయితే అంటే బౌలింగ్లో ఏ టీం అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందో ఫైనల్స్లో వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆర్సీబీ హ్యాస్ రియలీ బౌల్డ్ బెటర్ దాన్ పంజాబ్, అందులో డౌటే లేదు. మీకు చూడండి ఆర్సీబీ చిన్న చిన్న టోటల్స్ కూడా చేసుకోగలిగారు. పంజాబ్ గెలుస్తుందేమో అని అనిపించలేదు అసలు ఇంతవరకు. నో, ఆర్సీబీకి ఎడ్జ్ ఎక్కువ ఉందని చెప్తున్నాను నేను. పంజాబ్ గెలవదు అని ఎవరు చెప్పలేదు. ఆర్సీబీ హ్యాస్ గాట్ బెటర్ ఛాన్సెస్ అని చెప్పాము. పంజాబ్ హ్యాస్ ప్లేడ్ ఫెంటాస్టికలీ. పంజాబ్ ఫెంటాస్టిక్ ఆడకుంటేనే మీకు ఫైనల్లో ఆడకపోతుంటారు కదా. వాళ్ళకు స్టార్టింగ్లో చెప్పినట్టు వాళ్ళ లైన్స్ షేర్ అంతా కూడా ఇండియన్ ప్లేయర్స్ నుంచి వచ్చింది వాళ్ళకు. బట్ ఒకటి ఏంటంటే ఆర్సీబీ బౌలర్స్ హ్యావ్ డన్ బౌల్డ్ బెటర్ దాన్ పంజాబ్ బౌలర్స్. చూడండి పంజాబ్ మీకు బౌలింగ్ అంత స్ట్రాంగ్గా ఉన్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అగైనెస్ట్ వాళ్ళు 240 కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయినారు. ఫస్ట్ మ్యాచ్లో కూడా గుజరాత్ అగైనెస్ట్ గుజరాత్ కేమ్ వెరీ క్లోజ్, 234 వరకు చేజ్ చేయగలిగారు. సో పంజాబ్ బౌలింగ్ ఫేజెస్లో కొంచెం అంత స్ట్రాంగ్గా కనబడలేదు. సో అందుకనే కొంచెం ఆర్సీబీకి బౌలింగ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో బ్యాటింగ్తో పాటు ఆ టీంకు కొంచెం ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే రాకేష్ గారు, సుధీర్ గారు చెప్పారు విన్నారా మీరు? ఐ అగ్రీ విత్ హిమ్. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో చూడండి హర్షదీప్ టూ మెనీ రన్స్ కన్సీడ్ చేయడం చూసాం. అండ్ ఒకనొక దశలో కొంతమంది బౌలర్స్ కొంచెం రిధం తప్పినట్టు కూడా కనిపించింది. బట్ వేరేస్ ఆర్సీబీ విషయానికి వస్తే ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ శ్రేయస్ శర్మ వీళ్ళు నలుగురు కూడా దే ఆర్ డూయింగ్ దేర్ పార్ట్. ఒక మ్యాచ్ లో ఒకరు సరిగా బౌలింగ్ చేయకున్నా కూడా ఇంకొకరు దాన్ని కంపెన్సేట్ చేస్తున్నారు. అదర్వైజ్ ఐ ఫీల్ బోత్ ఇందాక నుంచి నేను ఫస్ట్ నుండి చెప్తున్నట్టు మేబీ వీ మే హ్యావ్ సమ్ ఫేవరెట్ టీమ్ ఇన్ అవర్ మైండ్స్. సో అందుకని మనం ఆ టీంకి ఇన్క్లైన్డ్ అవుతుంటాం. బట్ రియాలిటీలో ప్రాక్టికల్గా కనుక చూస్తే ఒక డిపార్ట్మెంట్లో ఒక టీం కొంచెం తగ్గినా కూడా ఇంకో డిపార్ట్మెంట్లో వేరే టీం బెటర్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఇందాక నేను చెప్తున్నట్టు 6 members అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ స్ట్రెంగ్త్గా కూడా మారింది ఇప్పటి వరకు మన పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే. బట్ యా లిటిల్ బిట్ ఆర్సీబీ లుక్స్ లిటిల్ బిట్ స్ట్రాంగర్ ఇన్ దేర్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్. yes yeah శేషాద్రి గారు. yes sir. So what do you feel what do you feel last IPL and present IPL, what do you feel that? Yeah, this will be pretty more competitive. I'm going to definitely see a grand finale, a great contest, because both the teams are in very good form and they got depth in the batting and good bowling resources and good captains as well. So definitely we can look forward to it. But as Sudhir said, catches win matches. So the drop catches can mean a lot. Other than Trent Bolt missing those catches and also the Kusal Mendes dropping those catches, they became crucial
So the question is that yes, the bowling department is very good for RCB, but catching also should catch up, because you can extract some errors from the batters and then try to make them force them to make mistakes. But catching has to be very sharp. And in the whole series of IPL 2025, we saw that the fielding and sometimes the catching something which was falling a bit short compared to earlier years. Because we always say that T20 has given a platform for improved fielding efforts, and then we have seen how many catches are taken in the boundary line, and then how many sixes are saved. All those things we have seen. But there were a few important catches dropped in the series, which I think it bothers the bowlers and the captain a lot and their fans. So we'll have to see, as I also agree that RCB bowling department is good. Punjab, yes, the Arshdeep Singh is one of the very important bowlers, and he can get going. In fact, the death overs and also in the power play, he bowls well, but unfortunately, he is not in the best of form in the last few matches. He has conceded runs, so that should not demoralize him, but he is one of my favorites. And I always love, the pacers, particularly if they are left-armers. So we'll have to wait and see, but definitely, more than the last year, this year we'll have a close contest based on what has been happening till now. Yes, please let me know what is the important, batting or bowling? That's a tricky question. I'll put it like this. If the batters make a huge total, then it becomes easy for the bowlers to defend. So this question can be answered only when the first innings complete, then you know what has happened. Because it's all the question of guess. To me, sometimes what will happen, you look at that score, 101, and then how easily, the other team, RCB, could win that match. It also depends on the pitches. Sometimes what happens is suddenly the pitch becomes dry. Earlier, a little bit of moisture, and then if there is a bit of a grass, and then the bowlers take advantage of it, the pacers, and then by the time you come for the second inning, if there is a little bit of a dew, the pitch also makes it interesting for the batters as the ball comes onto the bat. So it's difficult to say whether it's going to be the batting team will be the winner or the bowling team. Depends on that particular day and how the pitch behaves, how the team composition is, how the weather conditions are. Then only you can take a call on that. Otherwise, it will be a blind take if you say bowling is better or batting is better. Yes. సో సుధీర్ గారు, సో ఈ ఐపీఎల్ మ్యాచ్ ద్వారా సో టాలెంటెడ్ బ్యాటర్స్ కావచ్చు, బౌలర్స్ కావచ్చు, ఎవరు అనుకుంటారు? ఎవ్రీ ఐపీఎల్ ఈస్ గివింగ్ సమ్ స్టార్స్ టు ఇండియన్ క్రికెట్. ఎస్, అందులో మీకు సౌరవ్ సూర్యవంశీ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్ అందరి మనసులను దోచుకున్నాడు. అండ్ అట్లాగే ఆర్య ఫ్రమ్ పంజాబ్ ఇస్ బిన్ బ్రిలియంట్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ ఆయుష్ మాత్రే అని చెప్పి చెన్నైకి లేట్గా వచ్చాడు. ఫస్ట్ ఈ వాజ్ అన్సోల్డ్ యాక్చువల్లీ, ఆ తర్వాత తీసుకోవాల్సి వచ్చింది ఎప్పుడైతే కెప్టెన్ దూరం అయిపోయినాడు ఇంజరీ కారణంగా. దీస్ 3 బ్యాటర్స్ హ్యావ్ రియల్లీ ఇంప్రెస్డ్. అండ్ ఈ ముగ్గురులో మీరు ఎవరి బ్యాటింగ్ ఎక్కువగా మీకు మంచిగా అనిపించింది అంటే నాకు ఆయుష్ మాత్రే బ్యాటింగ్, అంటే నాట్ దట్ ఈజ్ రైట్ హ్యాండెడ్ అని కాదు, మనం రైట్ హ్యాండర్స్ అని కాదు, బట్ రియల్గా చెప్పాలంటే అతను టెక్నికలీ కొంచెం సౌండ్ కనపడ్డాడు. ఈ షార్ట్ సెలెక్షన్ వాజ్ డిఫరెంట్ యాక్చువల్లీ. మిగతా వాళ్ళు మీరు చూడండి, సౌరవ్ సూర్యవంశీ కొంచెం ఎక్కువగా ఆ ఎగ్జుబరెన్స్ ఎక్కువగా ఎక్స్ట్రా కనబడింది. అంటే నేను అనుకుంటాను అతను కూడా 17 years వరకు వచ్చే సమయానికి అతను కూడా కొంచెం ఆ మ్యాచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో ఆఫ్ దీస్ 3 బ్యాటర్స్ నాకేమనిపించిందంటే ఎస్ బ్యాటెడ్ బెటర్ అండి, నో డౌట్ ఆయుష్ మాత్రే. అండ్ అట్లాగే పొరెల్ ఫ్రమ్ ఢిల్లీ కూడా చాలా మంచి బ్యాటింగ్ కనబరిచాడు. సో దేర్ ఆర్ సో మెనీ బ్యాటింగ్ విషయంలో. బౌలర్స్ ఐ థింక్ దే కెన్ టేక్ దిస్. రాకేష్ గారు, అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఐపీఎల్ 2025లో మీరేమనుకుంటున్నారు సార్? టాలెంటెడ్ బౌలర్స్ కావచ్చు లేదా బ్యాటర్స్ ఎవరు అనుకుంటున్నారు? సో ఐ థింక్ అందరికి తెలిసిందే, అదే సుధీర్ గారు చెప్పినట్టు ఫ్యూ ప్లేయర్స్ ఇంప్రూవ్ చేశారు. అండ్ ఐ థింక్ ఐ వుడ్ సే యష్ దయాల్ కూడా, ఎందుకంటే మనకు ఒక కపుల్ ఆఫ్ సీజన్స్ బ్యాక్ రింకు సింగ్ ఎప్పుడైతే తన బౌలింగ్ లో 5-6 కొట్టిండో దాని తర్వాత చాలా మంది డిమోరలైజ్ అవుతారు, కంబ్యాక్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటిది ఆర్సీబీ యష్ దయాల్ ని ప్యాక్ చేయడం అండ్ ద వే హీ హెస్ ఇంప్రూవ్డ్ అండ్ ద వే హీ హెస్ షోడ్ ద క్రికెటింగ్ వరల్డ్ వాట్ హీ కెన్ డూ అనేది ఇప్పుడు చూస్తే వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్ గా మారిండు, ఒక ఇంపార్టెంట్ పిల్లర్ గా మారిండు ఆర్సీబీకి. స్లో బాల్స్ కావచ్చు, నకిల్ బాల్స్ కావచ్చు, వేరియేషన్స్ కావచ్చు, చాలా చక్కగా చేస్తున్నాడు. అండ్ దెన్ దెర్ ఈస్ అనదర్ ప్లేయర్ అనికేత్ వర్మ, మన సన్ రైజర్స్ హైదరాబాద్ కాడండి, తను కూడా జస్ట్ 30 lakhs కి బై, దట్స్ జాక్పాట్ బై. ఒక కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కూడా చాలా ఇంప్రెసివ్ గా బ్యాటింగ్ చేయడం చూసాం. సో ఇలా ఒక్కొక్క టీంలో ఒక్కొక్క ప్లేయర్స్ అలా ఇంప్రూవ్ మనకు కనిపించారు. ఇందాక చెప్పినట్టు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మహాత్రే, అండ్ దెన్ ప్రియాంశ్ ఆర్య, అనికేత్ వర్మ, ఇట్లా ఐ థింక్ 4 or 5 ఈ సీజన్ లో చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా, వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని
బికాజ్ అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో ఈ 4-5 ప్లేయర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఏదో ఫస్ట్ టైం ఆడుతున్నారా ఐపీఎల్, లేదంటే ఏదో వాళ్ళు రెగ్యులర్ గా ఆడుతున్న బౌలర్స్ ని ఆడుతున్న విధంగా, లేకుంటే వాళ్ళు రెగ్యులర్ గా ఆడుతున్న మ్యాచెస్ విధంగానే ఆడారు, కానీ ఎక్కడ కూడా ఆ భయం కనిపించలేదు, లేదంటే ఆ టెన్షన్ లేకుంటే ఆ ప్రెషర్ లోకి ఫీల్ అవ్వడం. జస్ట్ ఇమాజిన్ 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ తను ఆడుతున్న మొదటి మ్యాచ్ లో మొదటి బాల్ స్టెప్ అవుట్ అయ్యి 6 కొడుతున్నాడంటే వాట్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఈ హ్యావింగ్. సో అందుకే ఐపీఎల్ ట్యాగ్ లైన్ ఉంది కదా, వేర్ టాలెంట్ మీట్స్ ద ఆపర్చునిటీ. మీకు టాలెంట్ ఉంటే ఆపర్చునిటీ, ఆ వేదిక రెడీగా ఉంది, రండి నిరూపించుకోండి, లైఫ్ లో పెద్దగా ఎదగండి అని మనకు ఆ ట్యాగ్ లైనే చెప్తుంది. ఎస్. సో అలాగే ఫీల్డింగ్ లో బెస్ట్ ఏ టీం అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఫీల్డింగ్ లో ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా బెటర్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఫీల్డింగ్ స్టాండర్డ్స్ చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఒకప్పటిలాగా లేదు. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు థర్డ్ మ్యాన్ అండ్ ఫైన్ లెగ్ లో ఒక వీక్ ఫీల్డర్స్ ని లేదంటే బౌలర్స్ బౌలింగ్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ రిలాక్స్ అవ్వడానికి వెళ్ళి థర్డ్ మ్యాన్ అండ్ ఫైన్ లెగ్ లో ఉంటుండే. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ప్రతి ఒక్క ఫీల్డర్ ప్రతి ఒక్క పొజిషన్ లో ఫీల్డింగ్ చేయాల్సిందే అన్న విధంగా ఉంది. ఒకప్పుడు బౌలర్స్ ఆర్ వీక్ ఫీల్డర్స్ అనే నినాదం ఉంటుండే, బట్ ఇప్పుడు అట్లా లేదు. బౌలర్స్ ఆర్ ఆల్సో మంచిగా ఫీల్డింగ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా ఫీల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గేమ్ రిక్వైర్మెంట్ చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు బ్యాటర్ అంటే స్పెషలిస్ట్ బ్యాటర్, బౌలర్ అంటే స్పెషలిస్ట్ బౌలర్, కొంతమంది స్పెషలిస్ట్ ఫీల్డర్స్ ఉంటుండే, వాళ్ళు పాయింట్ లో గల్లీలో లేదంటే లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ అలా ఉంటుంది. ఇప్పుడు అలా లేదు. ఎవ్రీ ఫీల్డర్ హ్యాస్ టు ఫీల్డ్ అట్ ఎవ్రీ పొజిషన్, అలా అయింది. సో ఎస్, ఎంత ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయినా కూడా క్యాచెస్ డ్రాప్ అవుతున్నాయి. ఈజీ క్యాచెస్ ని డ్రాప్ చేసిన సందర్భాలు ప్రతి ఒక్క టీం నుండి చూసాం. బట్ ఫీల్డింగ్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఐ థింక్ ఓన్లీ ఐపీఎల్ అనే కాదు, మీరు చిన్న చిన్న లీగ్స్ తీసుకున్నా కూడా ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయినాయి. స్పెషలిస్ట్ ఫీల్డింగ్ కోచెస్ ని పెట్టుకుంటున్నారు, స్పెషలిస్ట్ అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచెస్ కూడా టీమ్స్ కుంటున్నారు. అంటే ఫీల్డింగ్ ఎంత ఫోకస్డ్ గా మారిందో మనకు అదే అర్థమవుతుంది. ఎస్. సో అలాగే ఈ ఐపీఎల్ 2025లో బాగా వెలుగులోకి వచ్చిన టాలెంట్ ఉన్న బ్యాటర్స్ ఎవరంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా ముగ్గురు ప్లేయర్స్ ని మనకు కీలకంగా ఉన్నారు. రాజస్థాన్ రాయల్ ఆడిన వైభవ్ సూర్యవంశీ, చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఆయుష్ మహాత్రే, అండ్ దెన్ పంజాబ్ కింగ్స్ ఆడిన మన ప్రియాంష్ ఆర్య. వీళ్ళు ముగ్గురు అయితే చాలా ఇంప్రెస్ చేశారు. ప్రతి ఒక్క ఇప్పుడు కామెంటరీ డిపార్ట్మెంట్ లో లేదంటే కామెంటరీ ప్యానెల్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఫార్మర్ క్రికెటర్స్ కావచ్చు, కరెంట్ క్రికెటర్స్ కావచ్చు, ఆపోజిట్ వేరే ఫ్రాంచైజీ వాళ్ళు కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ ని అప్రిషియేట్ చేస్తున్నారు అని అంటే డెఫినెట్ గా దే హావ్ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్. సో వీళ్ళు ముగ్గురు ఈ సీజన్ లో బెస్ట్ డెబ్యూటెంట్స్ అని కూడా చెప్పొచ్చు. ఐ మీన్ అంతే. బికాస్ ప్రియాంష్ ఆర్య ఒక అద్భుతమైన సెంచరీ చూసాం, వైభవ్ సూర్యవంశీ నుంచి ఒక అద్భుతమైన సెంచరీ చూసాం, ఆయుష్ మాత్రే ఇనిషియల్ గా లేకున్నా కూడా ఆ తర్వాత రీప్లేస్మెంట్ ప్లేయర్ గా వచ్చి కూడా 17-year-old ఫ్రమ్ ముంబై అద్భుతమైనగా ఆడాడు చెన్నై టీమ్ లో. అండ్ దెన్ ఆ తర్వాత దానిని అండర్ 19 క్యాప్టెన్ గా కూడా అనౌన్స్ చేయడం. సో దీస్ 3 బ్యాటర్స్ హావ్ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్. ఎస్. సో సుధీర్ గారు, అంటే లాస్ట్ టైం అంటే పంజాబ్లో శశాంక్ రన్అట్ అయిపోయారు. సో అప్పుడు కెప్టెన్సీలో ఉన్న శ్రేయస్ కూడా కొంచెం ఇరిటేట్ అవ్వడం లేదా ఇలా అయ్యాడు. సో ఈసారి ఎలా ఉండబోతుంది శశాంక్ ఆట? శశాంక్ హెస్ ప్లేడ్ ఏ కీ రోల్ బికాస్ మీరు ఫస్ట్ మ్యాచ్ విన్ తీసుకున్నట్లయితే శ్రేయస్ సేమ్ ప్లేస్లో 97 నాట్అవుట్, అండ్ అప్పుడు అతడు సెంచరీ వైపు చూడలేదు ఎక్కువగా. శశాంక్ అద్భుతంగా ఆడుతున్నాడు ఫామ్ని చూసి అతన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. థింక్ సమ్ 16 balls some 30+ runs కూడా స్కోర్ చేశారు. శశాంక్ రోల్ హెస్ బీన్ గుడ్ అండి. ఈవెన్ అతడు కొంచెం బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్, ఈజ్ ఎ టీమ్ మ్యాన్. అండ్ లోవర్ ఆర్డర్లో ఎప్పుడైతే టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతూ వచ్చిందో అతని రోల్ క్లియర్గా కనబడింది. వదేరా అండ్ శశాంక్ దే హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. సో ఏమన్నా అడుగుతారా తనని? ఓకే, లెట్ మీ ఆస్క్ సుధీర్ అండ్ శేషాద్రి, ఈ సీజన్ లో అంటే పంజాబ్ కింగ్స్ ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళు ప్లే ఆఫ్స్ కి రాలేకపోయినారు, అండ్ ఈ సీజన్ లో ఏం డిఫరెంట్ గా జరిగింది, ఎందుకోసం అని ప్లే ఆఫ్స్ కి వచ్చారు? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ డు యు థింక్? Very well, and Shreyas Iyer is a very good captain, and the combination of Ricky Ponting and Shreyas has been working so very well. So obviously they are kind of you can imagine how they had the opening partnership. They were laying a very good foundation, though it looked top heavy. If 3 out of the 4 are going to click, obviously it helps a lot. And again in the bowling, even though Chahal in between had to go off because of the wrist injury, etc., and they had a good bowling attack. Last few times maybe Arshdeep didn't do so very well, but then they have got a good bowling attack. Overall, if you say that in the past, did you have this combination
See, it is all about the team combination. Good depth in the batting, and also good bowlers to, shuffle around. You should be, the captain should have those resources. In the management parlance, you can always say, the best management is who can make optimum use of available resources, all that you can talk. But ultimately, what do you have on hand? Sometimes what happens is when the ship is full of holes, you blame the captain. Like that, sometimes the teams suffer, the captain takes the brunt of it. But here, the captain is very dynamic and he is also leading from the front, and he keeps the team's interest ahead of his personal records. Just now you were talking about the 97 not out. Probably some players would have loved to score the century. He went up and told Shashank that, look, you play your game, the team's interest in winning the match is important, forget about my century. So if you have a captain like that, and if you got youngsters who are ready to listen to and then improve their game, and they find some good opportunity to ultimately find a place in the Team India, so obviously, Rakesh, this kind of a combination if this team comes to the finals, there is no doubt about it. So they have worked their way into the finals, mainly because of the team composition, mainly the leadership, and the youngsters taking all the interest to make sure they do their best, because they know that they will always be able to find a berth in the Team India as well. So all these factors, the motivation comes to play, and no wonder they are in the finals. Yes, welcome back. Sudhir garu. Yes. ఒకటి ఏంటంటే స్వప్నిక, రాకేష్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలంటే చూడండి, ఎప్పుడు కూడా టీమ్ ఆక్షన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఆక్షన్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ను పికప్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ముంబై ఎప్పుడు కూడా టైటిల్స్ ఎక్కువగా గెలవడానికి కారణం ఏంటంటే వాళ్ళకు అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ దొరకడం. చెన్నైకి కూడా కెప్టెన్తో పాటు మంచి టీం దొరకడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఐ థింక్ దే వర్ లెఫ్ట్ విత్ సమ్ 110.5 crores వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందరినీ తీసేశారు. ఇప్పుడు ఆడుతున్నటువంటి లివింగ్స్టోన్, ఆర్సీబీలో ఆడుతున్న లివింగ్స్టోన్ ఉంచుకోలేదు, బేస్టోన్ పక్కకు పెట్టారు, శిఖర్ రిటైర్డ్ అయిపోయినారు. సో అందరినీ పక్కకు పెట్టి వాళ్ళు ఒక ఫ్రెష్ టాలెంట్ కొరకు ప్రయత్నించారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎవరు ఉన్నారంటే కోచింగ్ స్టాఫ్లో కానివ్వండి, ప్లేయింగ్ దాంట్లో మీకు ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. చూడండి, రిక్కీ పాంటింగ్ అయినా, మరొక కపుల్ ఆఫ్ స్టాఫ్ అయినా కానీ అందరు కూడా అది రియల్గా చెప్పాలంటే వాళ్ళకు ఒక యూనిటీ కొరకు మంచి వర్కౌట్ అయిపోయింది. అండ్ అఫ్కోర్స్ సిరిని చెప్పినట్టుగా రాకేష్ చెప్పిన వాళ్ళకు రిక్కీ పాంటింగ్ ఒక కోచ్గా ఉండడం, అంత ఎక్స్పీరియన్స్డ్ క్యాప్టెన్, ఒకప్పటి క్యాప్టెన్, మంచి విన్నింగ్ క్యాప్టెన్, అతని కోచింగ్ ఎబిలిటీస్ అద్భుతంగా ఉండదు, డౌట్ లేదు. అండ్ విన్నింగ్ క్యాప్టెన్ శ్రేయస్, అండ్ క్యాప్టెన్ను కూడా వాళ్ళు ఎంచుకునేటప్పుడు శ్రేయస్ అయ్యర్ని తీసుకుందామా ఆర్ లేకుంటే రిషబ్ పంత్ని తీసుకుందామా, ఆ డౌట్స్లో వాళ్ళకు లక్కీలీ శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసుకోవడం అనేది సోనే పే సుహాగా లాగా అయిపోయింది వాళ్ళకు రియల్గా చెప్పాలంటే. సో ఇద్దరిపైనే ఎక్కువ డబ్బు ఖర్చు, హైయెస్ట్ పేడ్ రిషబ్ పంత్ అయితే కొంచెం తక్కువ ఇతనికి. అండ్ బోత్ హ్యావ్ ప్రూవ్డ్. అదంటే రిషబ్ పంత్ అఫ్కోర్స్ స్టార్టింగ్లో ఫెయిల్ అయినా కానీ నాట్ ఎ బ్యాడ్ జాబ్ అయితే చేయలేదు, చివరికి కూడా మంచి బ్యాటింగ్ కూడా కనబరిచాడు. అఫ్కోర్స్ ఇంకా అతనికి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. శ్రేయస్ అయ్యర్ వరకు మొగ్గెందుకు చెప్పారంటే అతనికి ఉన్నటువంటి డొమెస్టిక్ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. రాకేష్ ఒకసారి చెప్పారు కదా, ఇప్పుడు మీకు పటిటర్, అతనిలో నాకు పటిటర్కి ఎక్కువగా ఎందుకు, బికాస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఎ రిచ్ లెగసీ నుంచి వస్తున్నాడు. ముంబై టీంకి ఆడతాడు, ముంబై లెగసీ మామూలుగా ఉండదు, ఒక అద్భుతమైనటువంటి లెగసీ ఉన్నటువంటి దానిలో వచ్చాడు. కానీ అతనికి ఆటోమేటిక్గా అవి రహానే మంచి కెప్టెన్ చేయడం అది ఇన్హర్ట్ అయి ఉంటాయి అన్నట్టు. ముంబై నుంచి ఎవరు వచ్చా కానీ అలా ఉంటుంటారు. మీకు సడన్గా మీ సూర్యకుమార్ యాదవ్కి అందుకనే క్యాప్టెన్స్ ఇచ్చా కానీ ఈ కుడ్ సక్సీడ్ ఇన్ దట్ యాక్చువల్లీ. బట్ స్టార్టింగ్లో రియల్గా అంటే పాంటింగ్ అండ్ వాళ్ళకు శ్రేయస్ అయ్యర్ లభించడం అనేది ఒక సోనే పే సుహాగా అయిపోయింది. దట్ ఈస్ ఐ థింక్ రాకేష్ క్వశ్చన్కి ఆన్సర్. ఎస్ రాకేష్ గారు, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? యా ఎక్స్పీరియన్స్ అనలిస్ట్ ఉన్నారు, దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఆఫ్ కోర్స్ ఐ థింక్ అవే మెయిన్ రీజన్స్ అయి ఉంటాయి పంజాబ్ కింగ్స్ కి, బికాజ్ వాళ్ళు 2014లో మాత్రమే ఫైనల్ కి రీచ్ కాగలిగారు. ఆ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 14 నుంచి 24 ఒక 11 years వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళు మళ్ళీ ఫైనల్ కి రీచ్ అవ్వడానికి. అండ్ ఆప్షన్ పిక్ చేసుకున్న తర్వాత నుంచి ప్రీ సీజన్ దగ్గర నుంచి కూడా ప్రీతి జింతా లాంటి వన్ ఆఫ్ ద ఓనర్స్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు కూడా ట్వీట్ చేయడం చూసాం, జస్ట్ లిసన్ టు రిక్కీ పాంటింగ్ అండ్ ఫాలో శ్రేయస్ అయ్యర్, వీఆర్ గోయింగ్ టు డూ మిరాకిల్స్ దిస్ సీజన్ అని. సో వాళ్ళు అన్ని ఏదైతే ప్లాన్స్ అనుకున్నారో ఆ ప్లాన్స్ అన్ని వర్కౌట్ అవుతూ వచ్చినాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వేరే టీమ్స్ చూసినా కూడా వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ ని పిక్ చేసుకుంటారు, బట్ అనుకున్న ప్లేయర్ ని పిక్ చేసుకోవడం కరెక్టా కాదా అనేది సీజన్ ఎండ్ అయితే కానీ తెలియదు. సో అదే పంజాబ్ విషయంలో జరిగింది. ఇప్పుడు ఒకవేళ పంజాబ్ ఫైనల్ కి రాకుండా ఉండి ఉంటే, ఇదే టీంతో వీళ్ళు ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు పర్ఫామ్ చేయకుండా ఉండి ఉంటే, ఎవరైతే మనందరం పంజాబ్ గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నామో మనమే పంజాబ్ గురించి వేరేలాగా మాట్లాడుతుంటే, మీరు ఎందుకు శశాంక్ ని
రీటైన్ చేసుకున్నారు. మీకు రిషబ్ ఆప్షన్ ఉన్నా కూడా మీరు ఎందుకు శ్రేయస్ని తీసుకున్నారు? మీకు హర్షదీప్కి అంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏంది? చహల్ని 19 crores. సో ఇట్ ఈస్ ఆల్వేస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ థింగ్ కాబట్టి ఏ స్పోర్ట్ అయినా కూడా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే అనాలిసిస్ కూడా అదే విధంగా మారుతూ వస్తుంటాయి. బట్ దే డిజర్వ్, బికాస్ ఇన్ని సీజన్స్ నుంచి ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ కూడా కుదరలేదు ఏది కూడా. వాళ్ళు కోచెస్ ని కంటిన్యూస్ గా మారుస్తూ వచ్చారు, క్యాప్టెన్స్ ని కంటిన్యూస్ గా మారుస్తూ వచ్చారు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఇప్పటి వరకు ఏ టీమ్ కి లేనంత మంది కోచెస్ పంజాబ్ కింగ్స్ మార్చేస్తూ వచ్చింది. ఐ థింక్ ఇక్కడ సార్ట్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. మేబీ లెట్స్ హోప్ చాలా కాలం పాటు రికీ పాంటింగ్ పంజాబ్ టీమ్ కి కోచ్ గా ఉంటాడని. ఓకే, ఎస్ శ్రీనివాస్ గారు, ఎస్, ఇఫ్ దే కంటిన్యూ ఐపీఎల్, ఈజ్ ఇట్ బెనిఫిట్ ఫర్ ఇండియా ఆర్ నాట్? 100% it is useful for India, because you got players from all over the world coming and playing here. See, you get an opportunity, particularly the youngsters, to have a very competitive game with, if you are playing any other team like a Ranji Trophy or bilateral or any other match, you will find that the entire team is one group. Here, last year somebody who was bowling to me, today you are bowling to the other person. So it becomes, huge experience you get, particularly for the youngsters. It is all the more important. And IPL definitely brings out the best in the people. And if I can recollect, a few years back, just before the IPL even started, I was talking to Brijesh Patel here. He used to tell me that Srini, you should have players not only from the big metros, but across the country. If you have the talent level, the potential is extraordinary in India, you should try to bring them in. So today you see so many local state-wise Premier Leagues, and then you have this IPL, which is one of the best in the world, and brings the top people in the world to come and play in front of us. It's great for the cricketers here, and overall good for cricket in India, and overall good for the cricket as a game as well. ఓకే, రాకేష్ గారు, అంటే ఇప్పుడు మనం ఎక్కువగా ఫారిన్ నుంచి క్రికెటర్స్ని తెచ్చి ఐపీఎల్లో ఆడిస్తూ ఉంటారు కదా, సో ఇలా ఆడటం వల్ల వాళ్ళ ప్లస్లు కావచ్చు మైనస్లు కావచ్చు మన క్రికెటర్స్వి తెలిసే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఫర్దర్గా మనం ఫారిన్ క్రికెట్ ఆడినప్పుడు అది మైనస్ అయ్యే అవకాశం లేదంటారా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫారిన్ ప్లేయర్స్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఫారిన్ ప్లేయర్స్ ని ఎక్కువగా తీసుకోకుండా ఉండడానికి ఒక రెస్ట్రిక్షన్ కూడా పెట్టారు. ప్లేయింగ్ 11 లో 4 ఫారినర్స్ కంటే ఎక్కువ ఆడడానికి ఉండదు. ఏ టీం తీసుకున్నా కూడా 4 మాత్రమే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫారిన్ ప్లేయర్స్ ఆడగలరు. బట్ మీరు అడుగుతున్నట్టు 18 సంవత్సరాల నుంచి చాలా మంది ప్లేయర్స్, ఇన్ఫాక్ట్ డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్స్ కూడా ఒక సీజన్ లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డేవిడ్ మిల్లర్ అనుకుంటా, or maybe somebody from England, I'm not sure about the name, but ఇండియాకి వచ్చి ఆడడం వల్ల నేను ఇండియన్ కండిషన్స్ ని గురించి తెలుసుకొని నేను మా కంట్రీ టీంకి ఆడుతున్నప్పుడు ఇండియాకి టూర్ చేసినప్పుడు నాకు అవి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పడం చూసాం. సో ఆబ్వియస్ గా ఇట్ విల్ హ్యాపెన్, ఎందుకంటే when a player is playing in a franchisee league and then later when you go on to play for your country అండ్ మీరు ఇండియాకి టూర్ చేస్తున్నప్పుడు ఆ అడ్వాంటేజెస్ అనేది డెఫినెట్ గా ఉంటాయి. దట్ టు డ్రెస్సింగ్ రూమ్ లో చాలా కీలకమైన విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. దీని గురించి అజింక్య రహానే కూడా ఒక ఫ్యూ సీజన్స్ బ్యాక్ మాట్లాడడం విన్నాం. నేను అన్ని పాయింట్స్ ఫారినర్ ప్లేయర్స్ తో షేర్ చేసుకోను, ఎందుకంటే వాళ్ళు వాటిని యూజ్ చేసుకొని తర్వాత ఇంటర్నేషనల్ టీమ్ ఆడుతున్నప్పుడు దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఆ అస్త్రాలని మన మీదనే యూజ్ చేస్తుంటారు అని చెప్పి. సో మనం ఇవి ఎంత దాచిపెట్టుకోవాలని చూసినా కూడా ఇవి దాగేటివి కాదు. మీరు ఒకసారి గేమ్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీరు ఫారిన్ ప్లేయర్, నేను ఇండియన్ ప్లేయర్ అని డెఫినెట్ గా మర్చిపోతారు. ఎందుకంటే మీ ఎండ్ గోల్ అక్కడ మీరు ఆడుతున్న ఫ్రాంచైజీకి మ్యాచ్ ని గెలిపించడం, మీరు ఆడుతున్న ఫ్రాంచైజీని కప్ గెలిపించడం, ఆ సీజన్ లో విజేతగా నిలపడం. కాబట్టి సో అదే విధంగా సేమ్ వే ఫారిన్ ప్లేయర్స్ యొక్క ప్లస్లు మైనస్లు కూడా మన ఇండియన్ ప్లేయర్స్ కి కూడా తెలుస్తుంటాయి. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు టూర్ చేసినప్పుడు, బికాస్ వెన్ దే టాక్ అబౌట్ ద కండిషన్స్, ప్లేయర్స్, గ్రౌండ్స్, డైమెన్షన్స్, వికెట్స్, పిచ్, సీమ్ అన్ని మాట్లాడుకుంటారు అందరూ. సో మన ఇండియన్ ప్లేయర్స్ కంటే ఎక్కువ డెఫినెట్ గా ఫారిన్ ప్లేయర్స్ కి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది ఇలా ప్లేయర్స్ మింగిల్ అయ్యి మిక్స్ అయి ఆడడం వల్ల. ఓకే, సో అంటే ఇప్పుడు ధనాధన్ క్రికెట్ వల్ల మన సాంప్రదాయ ఆట తీరు కావచ్చు, లేదంటే క్రికెటర్స్ దీనికి సంబంధించి మర్చిపోతున్నారు అని ఏమైనా అనిపించట్లేదా మీకు? ఆబ్వియస్లీ క్రికెట్ హస్ చేంజ్డ్. ఎప్పటి నుంచో చూస్తే లాస్ట్ 5 years లో చూడండి, క్రికెట్ చాలా చాలా చేంజ్ అయిపోయింది. Cricket demands power game, cricket demands big hits, cricket demands sixes at will, and cricket fast గా ఆడే వాళ్ళనే ఇప్పుడు తీసుకుంటుంది అనే విధంగా ఉంది. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రికెట్ బాగా చక్కగా ప్రొఫెషనల్ గా ఆర్థోడాక్స్ ఆథెంటిక్ క్రికెట్ ఆడుతుంది. ఇప్పుడు అవన్నీ లేవు. అలా ఆడితే
కోచెస్కి నచ్చరు, ఫ్రాంచైజీకి నచ్చరు, అండ్ మీకు మార్కెట్ కూడా రాదు. అండ్ క్రికెట్ ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ మోర్ దెన్ అ స్పోర్ట్, ఇట్ హస్ బికమ్ ఎ బిజినెస్. అది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఇట్ ఈస్ ఎ బిజినెస్. సో బిజినెస్ ఇన్వాల్వ్ అయినప్పుడు డెఫినెట్గా లాభాలు విజయాలు ఇవే ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టు క్రికెట్ గేమే మార్చుకోవాల్సి వచ్చేది. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఒక ప్రాపర్ క్రికెట్ని చూడలేకపోతున్నప్పటికి కూడా ప్రస్తుతం చూస్తుంటే the world is demanding, or the cricket fraternity is demanding this fast cricket. So I think we have to adopt. అంతకు మించి లేదు ఒకప్పుడు అలా ఉండే క్రికెట్ ఇప్పుడు కూడా అలానే ఆడాలంటే అది సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు పాసిబుల్ అండ్ వీ కెనాట్ కంపేర్ ఒకప్పటి క్రికెట్ కి ఇప్పటికి. దెర్ ఇస్ నో కంపారిజన్. జనరల్ గా మన లైఫ్ స్టైల్ తీసుకున్నా కూడా ఒక 10 years బ్యాక్ లైఫ్ స్టైల్ కి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. వీ హావ్ ఇవాల్వ్డ్. మనము వరల్డ్ తో పాటు ఇవాల్వ్ అయి ముందుకెళ్తున్నాం. సో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ప్రస్తుతం క్రికెట్ లో ఏ డిమాండ్ అయితే ఉందో దానికి తగ్గట్టు మార్చుకొని ఆటను మార్చుకొని ముందుకెళ్తేనే దే విల్ హ్యావ్ ద కెరియర్, అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కెరియర్. ఓకే, శ్రీనివాస్ గారు, are you agree with Rakesh points, and final ga what do you tell about the IPL 2025? By and large, I agree with Rakesh. See, the question here is that people have less time, they want entertainment, they want dynamic game to be played. Nobody is interested in 5-day games where the everyday score is only just 200 runs. So they want some kind of a bang buzz ball cricket. That is see, today you see all other games get finished very fast, and there will be end result also. Let it be football, let it be hockey, or let it be baseball, whatever game you talk of. So people would like people are having less time now, but they want a relaxation, entertainment. Sometimes that's why I'm inclined to call any Premier League to be a cricket and entertainment package. And so obviously, as Rakesh said, yes, it can become a business, because at the end of the day you also have to look at the valuation for each of the franchises. They also look at, when they put in the money, they need some results, and also they want a quality cricket, good entertainment, and also the business to grow. So it's okay, that is how it is. It's an evolution. You have to live with the evolution. The old order changes to giving rise to a new order. That is how life is. It can't be the same what it was earlier and what it is today. It keeps changing, and you also go with the waves. Okay, right. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. సో చూద్దాం మరి ఈరోజు 7:30కి అయితే అహ్మదాబాద్ గడ్డ మీద ఆర్సీబీనా లేదా పంజాబా, సో ఏది టైటిల్ గెలుస్తుంది అనేది చూద్దాం. సో టైటిల్ పోర్లో రెండు ఒక కలగా మిగిలిపోయాయి. సో ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి ఏ టీంకి ఒకవేళ టైటిల్ వచ్చినా కూడా వాళ్ళ కళ నెరవేరినట్లే అని చెప్పాలి. సో ఇంకొక టీం నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి చూద్దాం ఏ టీం గెలుస్తుంది అనేది. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.